బుక్ సో అక్కడ ఒక బుక్ సేల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 50 రూపాయలు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ విధంగా అతనితో ఎంతమంది అయితే వెళ్ళాము, అతను ట్యాబ్లెట్ వేస్తున్నారు, వెళ్తున్నారు, డోర్ టు డోర్ వెళ్తున్నారు. సార్ 80% డిస్కౌంట్, 80% డిస్కౌంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అయితే నాకు కొద్దిగా కష్టం అనిపించినా సరే అతను ఏదైతే డెడికేషన్, కమిట్మెంట్ నేను చూసిన అంత ఫేవర్లో కూడా ఒక వ్యక్తి డోర్ టు డోర్ తిరిగి బుక్ సేల్ చేస్తున్నా. బుక్ సేల్ చేస్తే ఎంత వస్తుంది ఇన్కమ్? 50 రూపాయలు వస్తుంది. అవునా కదా? మరి అతనితో ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి టిఫిన్ భోజనం పెట్టాలా లేదా మధ్యాహ్నం? సో ఆ విధంగా అతను మధ్యాహ్నం లోపల ఒక 3-4 బుక్స్ సేల్ చేస్తారు. అంటే ఒక 150 రూపాయలు 200 వచ్చింది. అవునా కదా? సో ఎవరెవరైతే వెళ్ళామో ఆ సార్తోని మొత్తానికి టిఫిన్ ఏదో పెట్టారు. అయితే ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ మేనేజర్ లోపల క్యాబిన్ లోపల పిలిచి అడిగారు, సార్ ఎలా ఉందంటే చాలా బాగుంది సార్, నేను చేయాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ విధంగా నేను కూడా నెక్స్ట్ డే నుండి ఏం చేశాను, నాకు కూడా ఒక బ్యాగ్ ఇచ్చారు. అంటే బ్యాగ్ మనదని, దాంట్లో బుక్స్ పెట్టుకొని మనం కూడా తిరగాలి, డోర్ టు డోర్ మనం సేల్ చేయాలి. ఒకవేళ బుక్ సేల్ అవ్వలేదు అనుకున్న ఆ రోజు మన ఫుడ్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? సో చాలా మంది టైం ఫుడ్ కావాలి, టైం నిద్ర కావాలి, అన్ని కూడా కావాలి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏం చూసారంటే డ్రీమ్స్ చూసారు. ఏం చూసారు? మన నాకు కూడా ఏం చూపించారు అక్కడ? డ్రీమ్స్ చూపించారు. సార్ ఇది చేయడం వలన మన లైఫ్ స్టైల్ మారిపోతుంది, మన ఇంటి దగ్గర కార్ వస్తుంది, మన ఇల్లు మారిపోతుంది, ఫ్యామిలీని చాలా హ్యాపీగా చూసుకోవచ్చు. కానీ ఒక బుక్ అనేది 50 రూపాయలు వస్తుంది. 50 రూపాయలతో మనం ఏం డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటాం. అవునా కదా? సో ఆ విధంగా అయినప్పుడు కూడా మన మైండ్లోనికి ఆ మార్కెటింగ్ అనేది వెళ్ళిపోయింది. అప్పుడు నేను వైజాగ్లో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏమనేవారు అంటే మీ శ్రీకాకుళం కదా అని అడిగేవారు. ఎందుకంటే మన శ్రీకాకుళం భాష ఎలా ఉంటుంది? మనం ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా అర్థమైపోతుందా లేదా? వాళ్ళు ఆపేసి నీ శ్రీకాకుళం కదా వచ్చావనేవారు. సో నాకు చాలా ఇది అనిపించింది. అంటే మన లాంగ్వేజ్ ఎవరు కూడా లైక్ చేసేవారు కాదన్నమాట. కానీ ఈరోజు మాట్లాడితే నేను ఒక శ్రీకాకుళం జిల్లా వ్యక్తిగా మాట్లాడినట్టు ఉంటుంది. ఎందుకంటే నా ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్ అనేది మారిపోయింది. అవునా కదా? సో మీరు ఏదైనా సరే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలన్నా, మన కమ్యూనికేషన్ డెవలప్మెంట్ అవ్వాలన్నా ఏ స్కూల్లో కూడా ఎక్కడ కూడా మనకి నేర్పించారు. అవునా కదా? ఏ స్కూల్లో నేర్పిస్తారు చెప్పండి? ఎక్కడ నేర్పిస్తారా? ఎక్కడ నేర్పించరు. ఎందుకంటే ఒకవేళ అదే టీచర్కి తెలిస్తే, అదే లెక్చరర్కి తెలిస్తే ఈ రోజు వాళ్ళు ఒక టక్ మీద వస్తారా లేదా? కానీ మనం ఏ స్కూల్కి అయితే మన పిల్లలు పంపిస్తున్నాం వాళ్ళు ఎలా వస్తున్నారు? మామూలుగా ఒక జీను టీ షర్ట్ లేకపోతే టక్ లేకుండా వస్తుంటారు. అవునా కదా? కానీ ఒక మార్కెటింగ్ లో మాత్రమే మన కమ్యూనిటీ